26.5 క్వింటాలే పండితే మిగతా కమ్మాలి మళ్ళీ సమస్య ఎవరిది? రైతులది. మరి మనం తెలుగుదేశం రైతులు, బీఆర్ఎస్ రైతులు, కాంగ్రెస్ రైతులు, బీజేపీ రైతులు ఎడిపోతేట మనం ఇప్పుడు మీరు అంటున్నారండి 100 మంది అంటే 100 కుటుంబాలు 100 కుటుంబాల ముందు ఉన్నటువంటి రైతులు తనిఖీల నుంచి 100 మంది రైతులు కలెక్టరేట్ లో కూర్చొని మరి మా మొక్కజొన్నలు ఏంది కొంట్రా అని అడగకపోతే మీరు అడగలేదు అనుకుంటున్నదే మీకు బాధ ఉందండి. నాకు గిట్టుబాటు కావట్లేదు, మాకు ఎట్ట వస్తుంది, డబ్బులు ఎట్ట వస్తుంది అంటున్నారు కదా, ఈడ కూర్చొని అంటున్నా బాధ ఎవరికి ఉంది? మరి మనకు బాధ ఉన్నప్పుడు మనం అడగాలి కదా, నొప్పి మనకే ఉంది కదా, మనం అడగాలి కదా. మనకు అధికారి ఉండు కదా, మన జిల్లా అధికారి ఉండు, కలెక్టర్ ఉండు. అయ్యా మరి మమ్మల్ని ఏం చేయమంటారు, మొక్కజొన్నలు ఏం చేయమంటారు, మరి పండి వద్దంటే చెప్పండి, మేము పంటలను ఆపేస్తాం, పోయి ఆడిన వాచ్మెన్లు కుదురుతాం, మరి ఈ వ్యవసాయం ఎందుకు చేయమంటారు అడుగుదాం అనేది. మనూరులో బొడ్రా వేసి చుట్టూ పోలీసులు వెళ్తారు కదా, అప్పుడు ఏం చేస్తామండి, ఇంటికి ఒకళ్ళని కర్ర తీసుకొని పోతాం కదా. ఎందుకు మనూరు పోలీసు నింపడాలని పోతాం. మరి మన సమస్య కదా, ఇది రైతుల సమస్య కదా.